I think this one is good. Hi guys, welcome back to my channel Sony's Diary for people here. Hi, my name is Shushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notification news is there and you guys can follow all my further videos. So you can click go subscribe now. So ఏంటి రెడీ అయ్యి షూట్ చేస్తున్నా అనుకుంటున్నారా? సో టుడే ఈజ్ షాపింగ్ వ్లాగ్ గైస్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ మదీనా టుడే. సో మదీనాలో ఏమేమి దొరుకుతాయి, ఏంటి అసలు ప్రైజెస్ ఏంటి, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, అసలే శ్రావణ మాసం స్టార్ట్ అయింది అండ్ అన్ని ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ఏమేమి కలెక్షన్ వచ్చింది, ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి, క్లాత్, డ్రెస్సెస్, శారీస్, ఆఫ్ శారీస్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో దేర్ అండ్ ఐ విల్ సీ యూ దేర్. మదీనాకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. హోటల్ షాదాబ్ అంటే అందరు గుర్తుపట్టే ఉంటారు. సో అక్కడ నుంచి నడుచుకుంటూ మెల్లిగా వెళ్తున్నాము. సో మేము రీచ్ అయ్యేసరికి 1:30 or 12:30 అయింది అనుకుంటా. అండ్ వెదర్ వాస్ క్లౌడీ. థ్యాంక్ గాడ్. మేము బేగం బజార్ నెక్స్ట్ అది వస్తుంది బ్లాగ్స్లో. అప్పుడు వెళ్ళినప్పుడు ఫుల్ ఎండ ఉండే, అస్సలు తిరగలేకపోయాం. బట్ మదీనా వెళ్ళిన రోజు ద వెదర్ వాస్ సో గుడ్. మంచిగా ఎక్స్ప్లోర్ చేసామన్నమాట ఈవినింగ్ వరకు. సో ఇది స్టార్టింగే, ఇంకా వీడియో ఎండ్ వరకు చాలా తిరిగాము. అది మొత్తం మిస్ అవ్వకుండా చూడాల్సిందే మీరు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి ఈ గల్లీ నుంచి ఇంకా అన్ని చూసుకుంటూ వెళ్ళాం. సో మదీనా ఇస్ బేసికలీ ఫేమస్ ఫర్ క్లాతింగ్, డ్రెస్సెస్, శారీస్ అండ్ మెటీరియల్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మెయిన్లీ డైలీ వేర్ వేసుకున్న శారీస్ అయితే చాలా కనిపించాయి ఈ రో మొత్తం. అండ్ ఆల్సో పింట్రెస్టీ వైబ్స్ క్లాత్స్ అయితే ఓ మై గాడ్ నేను కూడా తీసుకున్నాను. ముందు చూపిస్తాను వీడియోలో, వెయిట్ చేయండి. ఇంకా చాలా చాలా ఉంది, మీకు ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ శారీస్, ఇలా హార్ట్ షేప్ వచ్చి నేను పట్టుకొని చూపిస్తున్నాను పిన్నికి. సో మమ్మీ చెప్పిందనమాట నాకు, ఇలాంటి శారీ కనిపిస్తే తీసుకో, ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని. మీషోలో కూడా ఉంది అనుకుంటా ఐ గెస్. సో ఇక్కడ 250 ప్రైస్ అని చెప్పింది మమ్మీ. అంతే ప్రైస్కి చెప్పారు వీళ్ళు కూడా. సర్లే ఇప్పుడే వచ్చాము, ఎంటర్ అయ్యాము, ఒక 2-3 షాప్స్ చూసాము. ఇప్పుడే ఫస్ట్ కదా, ముందుకు తీసుకుందాంలే అనుకొని వదిలేసాను అక్కడ. అండ్ గెస్ వాట్, ఎంత వెతికినా లాస్ట్ వరకు రిటర్న్ ఇక్కడ వరకు వచ్చినా కానీ దొరకనే లేదా శారీ మాకు. అయ్య బాబోయ్ అనుకున్నాను. అందుకే మీరు ఒక మంత్ర ఫాలో అవ్వండి. ఎక్కడైనా ఏదైనా నచ్చితే అప్పుడే తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ ముందు తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇంకా అది మీకు దొరకదనమాట. సో ఇక్కడ కూడా శారీస్ చూపిస్తున్నాను కదా, అది కూడా సేమ్ 250 స్టార్ట్ ఉన్నాయన్నమాట. అండ్ కమింగ్ టు దిస్ షాప్, అన్ని డ్రెస్సెస్ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది కలెక్షన్ అయితే నాకు. అండ్ స్టార్టింగ్ రేంజ్ వాజ్ లైక్ 500 to 2000 ఉన్నాయి అనుకుంటా రేంజ్ మాత్రం. అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. ఒక బ్లాక్ డ్రెస్ అక్కడ కనిపిస్తుందో లేదో మీకు, చాలా చాలా నచ్చేసింది నాకైతే, చాలా బాగుంది. అండ్ దెన్ మళ్ళీ డైలీ వేర్ శారీస్ ఇలా చూస్తూ వస్తున్నాం అనమాట. అలానే మీకు కూడా చూపిస్తున్నాను నేను. ఇక్కడ శారీస్ చూసారా, ఇవి కూడా చాలా బాగున్నాయి, ఇట్లా గ్లిటరీ టైప్. సో ఇవి కూడా 250, 300 అలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి కాటన్ క్లాత్స్ అనమాట. ఇవన్నీ క్లాత్సే. సో చాలా డిఫరెంట్ చికెన్ కారీ క్లాత్ ఉన్నాయి. కాటన్ అయితే 120 మీటర్ 150 మీటర్ అలానే ఉంది. చికెన్ కారీ కొంచెం లైక్ రేంజ్ పెరుగుతుంది కదా, 500, 600 అలా. అండ్ ఈ డైలీ వేర్ శారీస్ చెప్పాను కదా, ఇవైతే చాలా ఇలా కుప్పలు వేసారనమాట. సో సేమ్ రేంజ్ అయితే 250. ఎక్కడ చూసినా ఎక్కడ అడిగినా మనకు 250 రేంజ్ నుంచే చెప్తారనమాట. అవి ఇలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నచ్చినవి తీసుకుంటూ షాప్ చేసుకుంటూ అలా చూస్తూ వెళ్తుంటే ఒక షాప్ కనిపించింది. బేసికల్ ఇట్స్ మ్యాచింగ్ సెంటర్. అంటే మనకు అన్ని క్లాత్స్ దొరుకుతాయి, క్లాతింగ్ మెటీరియల్. షాప్ పేరు వచ్చేసి HA ఖాన్ మ్యాచింగ్ సెంటర్. ఎక్కడ ఉందంటే పటేల్ మార్కెట్. ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందంటే కాటన్ ఫ్యాబ్రిక్ లో. నాకైతే అవి అన్ని చూడగానే పింట్రెస్టే గుర్తొచ్చింది. నాకు ఎప్పటి నుంచో ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ క్లాత్స్, ఫ్రాక్స్ కుట్టించుకోవాలని ఉండే. సో అందుకే నేను 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను. నేను అది హాల్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియో హాల్ వస్తుంది, అందులో చూపిస్తాను. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉండండి. సో దాని ప్రైస్ వచ్చేసి నాకు ఒక క్లాత్ ఏమో 150 పడింది 1 మీటర్. అండ్ ఇంకో క్లాత్ ఏమో 120 రూపీసే పడింది. దట్స్ ఇట్. ఎంత బాగున్నాయో. అండ్ అలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని ముందుకు నడుచుకుంటూ వస్తుంటే సునీత ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్టైల్ అనే షాప్కి ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక షాప్ ఉంది. సో అక్కడ లెగ్గిన్స్, పెట్టికోట్స్, ఇన్నర్వేస్ అన్ని దొరుకుతాయి అనమాట హోల్సేల్ ప్రైస్కి. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఇక్కడ వీళ్ళు తీసుకున్నారనమాట. సో లెగ్గిన్స్ హోల్సేల్ ప్రైస్కే తీసుకోవచ్చు మీరు. లెగ్గిన్స్ అయితే 180 ఉన్నాయి, 150 కూడా ఉన్నాయి. 150 అయితే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, 180 అయితే మంచి క్వాలిటీ ఉంటాయి. ఆల్సో బాయ్స్కి కూడా జాకీ కూడా ఉందనుకుంటా. అండ్ రామ్రాజ్ కూడా ఉంది. సో అలా అనమాట, బ్రాండ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో యూస్ఫుల్ అవుతుంది మీకు అని చెప్పేసి నేను పర్టికులర్గా తీసాను. హోల్సేల్ ప్రైస్కి మీకు ఇంత మంచి వస్తున్నాయి కదా అని చెప్పేసి, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అని పర్టికులర్గా వీడియో తీసాను మీకోసమే. సో ఎవరైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. మనకు పెట్టికోట్స్ ఉన్నాయి, ఇన్నర్వేస్ ఉన్నాయి, లెగ్గిన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అక్కడ మీకు దొరికేస్తుంది అనమాట. ఇంకా అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు అర్బాస్ టెక్స్టైల్ వెళ్దామని మైండ్ లో పెట్టుకొని ఇంకా అటు వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే థాట్ లో ఉన్నాం అనమాట. సో ప్రైజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకా ఈ రోలో అయితే మంచి
మంచిగా మనకి డ్రెస్సెస్ కలెక్షన్ చాలానే చూసాను. నేను చెప్పాను కదా 500 రేంజ్ నుంచి 3000 2000 అలా ఉన్నాయన్నమాట రేంజ్. అయితే డ్రెస్సెస్ కలెక్షన్ అయితే పర్టికులర్గా చాలా బాగుంది. మేము వెళ్ళి చూడలేదు, ఎందుకంటే మైండ్లో డ్రెస్సెస్ కలెక్షన్ తీసుకుందామనే లేకుండే. బట్ బయట నుంచి మీకోసం మీకు చూపించాలి కాబట్టి, ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాను అనమాట. సో చాలా డ్రెస్ వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి. లెహంగాస్, క్రాప్ టాప్స్, డ్రెస్సెస్ అన్ని. ఇప్పుడు మేము అర్బాస్ టెక్స్టైల్ వెళ్తుంటే ఇక్కడ బాందిని డ్రెస్ చూసారు వీళ్ళు, అండ్ అది కావాలని చెప్పి అడిగితే 650 చెప్పారు అనుకుంటా, 650 700. గైస్ వర్షం పడుతుంది, మా వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము పరిగెత్తున్నాం. ఈరోజు మాత్రం తడిసి వెళ్తాం. షాపింగ్ మాత్రం వద్దాం, తడిసి వెళ్తాం. లంచ్ టైం గైస్. యాక్చువల్గా అర్బాస్ టెక్స్టైల్కి వచ్చేసాము, బట్ అందరికి ఆకలి వేస్తుంది అని చెప్పి ఫస్ట్ తిన్నాకనే షాపింగ్ అని చెప్పి ఇక్కడ టిఫిన్స్ ఉంటే తింటున్నారు. సో ఏమైందంటే ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయి, అక్కడ చాట్ ఉంది. నేను సింధు పెద్ద చాట్ తింటామని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ వారు పానీలో ఐస్ వేసాడు, అస్సలు పోలేదనమాట. ఇంకొద్దురా బాబు అని చెప్పి టిఫిన్స్ దగ్గరికి వచ్చి వాళ్ళతో పాటు మళ్ళీ టిఫిన్సే తిన్నామన్నమాట. అందుకే చెప్తారు పెద్ద చెప్పిన మాట వినారని చెప్పేసి. అండ్ బ్యాక్ టు అర్బాస్కి వచ్చేసాం మళ్ళీ. ది ఫేమస్ అర్బాస్ టెక్స్టైల్. అసలు మదీనా అంటేనే అందరు అర్బాస్ టెక్స్టైల్ అంటారు, అంత ఫేమస్ అయిపోయింది. పెద్ద హోల్సేల్ షాప్ అన్నమాట. సో చాలా మెంబర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కడెక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి తీసుకుంటున్నారు. నేను చూసాను, ఒక ఆంటీతో కూడా మాట్లాడాను, లైక్ కరీంనగర్, వేరే వేరే స్టేట్, వరంగల్ ఇలా వచ్చి తీసుకుంటున్నారు అన్నమాట. చూసి మేమైతే షాక్, అసలు అంత జనాలు ఉన్నారు అసలు. ఓ మై గాడ్, అర్బాస్ టెక్స్టైల్ ఎప్పుడైనా ఇలానే ఉంటుందంట గైస్. అసలు ఎప్పుడు బిజీగా ఎంత మెంబర్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు, లోపల షాపింగ్ చేస్తున్నారు. అక్కడ చెప్పులు చూసైతే నేనైతే లిటరల్లీ షాక్ అయిపోయినా. సో ఎంటర్ అయితే అయిపోయాము. సో మీరు బోర్డ్ చూస్తున్నారు కదా, అలా కార్నర్స్ ఉంటాయి అనమాట. మనకి కాటన్ శారీస్ అని, ఫ్యాన్సీ శారీస్ అని, వర్క్ శారీస్ అని, ఎక్సెట్రా అట్లా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇట్లా బోర్డ్స్ ఇచ్చారు కదా పైన, కాటన్ శారీస్ అలా ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు. ఇలా టేబుల్ మీద కూడా వేసారు కొన్ని. సో ఇక్కడ శారీస్ వచ్చేసి 550 అనమాట ప్రైస్ మాత్రం. సో హోల్సేల్ ప్రైస్ ఇది 550 అనమాట ఒక్క శారీ. సో చాలా బాగుండే కలెక్షన్ అయితే, మంచిగా అనిపించింది నాకు. ఈ ఫ్లవర్స్ ది చాలా క్యూట్ గా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. ఇంకా శారీస్ అంటే చూసారు కదా, మా వాళ్ళు ఇంకా బెద్దలు పెట్టేశారు. నేను సింధు ఏం చేస్తాం శారీస్ కదా అని చెప్పి దాన్ని గోప్రో పట్టుకరా, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం, మన వాళ్ళకి చూపించాలి కదా అని చెప్పాను. ఇలా షాప్ ఉంది కదా, షాప్ ఉంటుంది లోపల. మనకి ఇలా ఫ్యాన్సీ శారీ అని బోర్డు ఉంది అనుకోండి, లోపల అన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి. అలా మనకి అన్ని హోల్సేల్ ప్రైజెస్ ఏ ఉంటాయి అనమాట. ఒక్కొక్క దగ్గర 1 పీస్ తీసుకొని ఇస్తారు, ఇంకో దగ్గర తీసుకొని ఇయ్యరు. హోల్సేల్ లాగానే తీసుకోవాలి. ఇదేం క్లాత్? ఎంత ప్రైస్? 750. చూపించడానికి నేను సింధు అయితే ఎవ్రీ షాప్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్ దాంట్లోకి ఎంటర్ అయ్యాము. దీని స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 350-360 నుంచి ఉంది, అరౌండ్ 2000 వరకు ఉందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. సో మీరు వెళ్ళి పర్టికులర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొన్ని ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నాయి, కాటన్ సూట్స్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కుర్తీ సెట్స్ ఉన్నాయి. చాలా వరకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కనిపించింది నాకు. డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 360 నుంచి స్టార్ట్ ఉన్నాయి, 1000-1300 అలా డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయి కలెక్షన్. శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 450 నుంచి 2000 వరకు ఉన్నాయన్నమాట. సో నేను కొన్ని చూపిస్తాను చూడండి. చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్ వెరైటీ ఉంది. వర్క్ శారీస్ మంచి ఫేవరల్స్కి, ఫెస్టివల్స్కి చాలా బాగుంటుంది. సో ఇది చూపిస్తున్నాను కదా, దీని ప్రైస్ వచ్చేసి 1380 ఏమో చెప్పాడు. అండ్ 1200 ఉన్నాయి, 1100 ఉన్నాయి, అలా 450 రేంజ్ నుంచి 2000 వరకు రేంజ్ ఉన్నాయని చెప్పారనమాట అంకుల్ నాకు.
నైట్ డ్రెస్సెస్ అండ్ నైటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఒక్క పీస్ లాగా ఇవ్వరనమాట, హోల్సేల్ లాగానే 5 to 6 పీసెస్ కంపల్సరీ తీసుకోవాల్సిందే అని చెప్పారు వాళ్ళు నాకు. సో దీని ప్రైస్ వచ్చేసి ఒక్క పీస్ 480 రూపీస్ ఉండే నైట్ డ్రెస్సెస్. సో అలా ఒక పీస్ ఇమ్మని అడిగాను నేను, బట్ అసలు ఇవ్వనన్నారు వాళ్ళు. సో 5 to 6 తీసుకోవాల్సిందే. సో అంత ఎందుకు అని చెప్పి ఇంకా మేము తీసుకోలేదు. అండ్ బెడ్షీట్స్ గాయస్, బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి స్మూత్గా. అండ్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. సో దానికి ఇలా సూట్ కేస్ లాగా ఇచ్చారనమాట, పట్టుకోవడానికి భలే అనిపించింది యూనిక్గా. అండ్ లోపల బెడ్షీట్ ఉంది, అది చాలా బాగుంది. ఇప్పుడు నేను అది చూపిస్తాను మీకు చూడండి. సూట్ కేస్ లాగా పట్టుకోవడానికి ఇచ్చి ఇలా క్లిప్స్ ఇచ్చారనమాట. క్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి సూట్ కేస్ లాగా ఓపెన్ అవుతుంది. లోపల బ్లాంకెట్ ఆర్ బెడ్షీట్ ఉందన్నమాట. సో చాలా థిక్గా ఉంది చూడండి, అక్కడ చూపిస్తున్నా కదా సైడ్కి. ఇప్పుడు ఓపెన్ చేస్తుందా ఆంటీ చూపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1690 చెప్పారు. సో 1690 రూపీస్ అంట దీని ప్రైస్. చాలా బాగుంటాయి, యూనిక్గా అనిపించింది ఆ సూట్ కేస్ వన్. అందుకే పర్టికులర్గా మళ్ళీ ఆంటీతో చూపిస్తున్నాను మీకు చూడాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక నైట్ డ్రెస్ దగ్గరికి వెళ్ళాము. ఇందాక నైటీస్ చూసారు కదా, ఇప్పుడు నైట్ డ్రెస్సెస్. సో ఇదే అండి, నేను ఈ పాండా అండ్ రోజెస్ చూసి ఒక్క పీస్ ఇవ్వండి కదా అని అడిగితే అస్సలు ఇవ్వనన్నారు. సో కంపల్సరీ 4 to 5, 6 పీసెస్ తీసుకోవాలి. అందులో ఆ 6 బండిల్స్లో ఇది ఒక్క 2 బాగున్నాయి అనమాట. నాకేమో 2 నచ్చినాయి, అందుకే అది అడిగితే బట్ వాళ్ళు అస్సలు ఇవ్వలేదన్నమాట. ఒక పీస్ 480, 6 తీసుకోవాల్సిందే అని చెప్పారు. ఇంకా సర్లే అని పెట్టేశాను అక్కడ. అండ్ దెన్ మళ్ళీ ఫ్యాన్సీ శారీస్ దగ్గరకు వచ్చి అంత కలెక్షన్ చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజెస్ ఉందన్నమాట, డిపెండ్స్. ఇంకా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాం అనమాట. సో దీనికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని డిస్ప్లేలో పెడతారు, సో అక్కడ ఏమన్నా నచ్చితే మనం చెప్పొచ్చు అలా అని చెప్పేసి. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, దాని కింద ట్యాగ్ లో కనిపిస్తుంది మీకు 990, 1250 అని. ఆ పర్టికులర్ శారీ ప్రైస్ అనమాట అది. సో మనకేం నచ్చితే వాళ్ళు చెప్తే అలా చూపిస్తారనమాట. సో అలా, సో ఇది హోల్సేల్ లాగా తీసుకోవచ్చు, ఒక శారీ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం. సో దీన్ని 990, 1050, 1390, సో ఇలా అనమాట. సో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి పిన్ని వాళ్ళని కూడా చూడమని చెప్పాను అట్లా. సో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎలాగో అని చెప్పేసి నేను ఇక వీడియో తీస్తున్నాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి, అదేంటి అని చెప్పేసి. దాని తర్వాత బయటికి వచ్చాక నాకు ఇక డైలీ వేర్ శారీస్ కనిపించాయి, బాగా అనిపించింది. పైన ప్రింట్ ఫ్లవర్స్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 490 అంట. అండ్ ఫన్ పార్ట్ ఏంటో తెలుసా, సో అర్బాస్ టెక్స్టైల్లో చాలా మంది యూట్యూబర్స్ వస్తారు తీసుకుంటారు. సో యూట్యూబ్ అంటే వాళ్ళకి ఏం కొత్త కాదు, బట్ గోపురంలో షూట్ చేస్తున్నాం కదా, ఎవ్రీబడి ఆర్ స్టేరింగ్ అస్ గైస్. ప్రతి ఒక్కరు ఆపి మరి ఆ గోపురం ఏంటి, అది ఏం చేస్తున్నారా అని అందరు అడిగారు అనమాట. ఆ దానికోసం అందరు మమ్మల్ని వెరైటీగా చూసారు అసలు షాపింగ్ బ్లాగ్స్లో. సో మీరు ముందు కూడా చూస్తారు కదా, చూడండి. అండ్ ఇది ఒక శారీ బండిల్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 400 అలా ఉంది. సో అందరు బిజినెస్ ఉమెన్స్, ఇంకా ఇంట్లో శారీస్ అమ్మే వాళ్ళందరూ వచ్చి ఇంకా ఫుల్ మెంబర్స్ వాళ్ళే ఉన్నారనమాట. సో అలా బయటికి వస్తే దానికి ఆపోజిట్ టాప్స్ అని ఒక సెక్షన్ ఉంది, ఒక రూమ్ లాగా. సో అక్కడ ఇవన్నీ కుర్తీ సెట్స్ అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న ఫ్రాక్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 700 నుంచి స్టార్ట్ ఉన్నాయి అనమాట, 700 రేంజ్ నుంచి. అండ్ కుర్తీస్ వచ్చేసి 350, 400. ఇవి పర్టికులర్గా జీన్స్ టాప్స్ కొన్ని పెట్టారనమాట. ఎక్కువ కలెక్షన్ లేదు, చిన్నగా కొన్ని కలెక్షన్ ఉంది. అవి 400, 500 నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇంకా కుర్తీ సెట్స్ అయితే ఖచ్చితంగా 1000 అబోనే ఉన్నాయి అనమాట. అండ్ మ్యాక్సిమం కొన్ని పీసెస్ మట్టుకే ఒక్కొక్కటి ఇస్తారు. మ్యాక్సిమం అన్నీ మనం హోల్సేల్ లాగా ఒక 2, 3, 4, 5 పీసెస్ తీసుకోవాల్సిందే. ఒక్కొక్క పీస్ ఇవ్వట్లేదు అనమాట. మొత్తం ఇట్లా 5 to 6 పీసెస్ తీసుకుంటా అంటేనే ఇస్తారు, మ్యాక్సిమం 4 పీసెస్. సో ఇక్కడ మేము చాలా వరకు చూసామన్నమాట. ఇవన్నీ మేము ఏమేమి తీసుకున్నామో మీకు తెలుస్తుంది, నెక్స్ట్ హాల్ వీడియోనే పెడతాను. అందులో అన్ని ఏమేమి తీసుకున్నాము మదీనాలో ఈ షాపింగ్ బ్లాగ్లో అనేది ఆ వీడియోలో పెడతాను. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉండండి. సో ఇంకా ఇక్కడ అన్ని డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక రేంజ్ ఉంది, డిఫర్ కదా ఒక్కొక్క డ్రెస్. ఇంకా 1000 నుంచి 1200, 1300, 1400, 1500. సో అలా ఉందన్నమాట. సో ఈ పర్పుల్ డ్రెస్ గుర్తుపెట్టుకోండి, మీకు హాల్లో చెప్తాను దీని గురించి. ఓ మై గాడ్, చాలా బ్యూటిఫుల్గా ఉండే. దీని గురించి నేను హాల్లో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ చాలా డ్రెస్సెస్ చూసాము, బట్ కొన్ని పీసెస్ ఏమో ఒక్కటి కావాలని అనుకున్నాము, బట్ వాళ్ళు అస్సలు ఒప్పుకోవట్లేదు ఒక్కటి ఇవ్వడానికి. ఖచ్చితంగా 3-4 పీసెస్ తీసుకుంటేనే ఇస్తాము అని అలా చెప్పారనమాట. సో చాలా వరకు డ్రెస్సెస్ ఇక్కడైతే చూసామన్నమాట. కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేవు. కొన్ని ప్రైసెస్ లైక్ 550 ఉన్నాయి, 750 ఉన్నాయి, 850 ఉన్నాయి, కొన్ని 1050 అలా ఉన్నాయి. అండ్ అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది. పక్కకి మనకి వర్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇంకా ఉంటాయి అనమాట, పట్టు శారీస్. ఇదంతా శారీ సెక్షన్. సో ఇందుకు వచ్చి కొన్ని శారీస్ చూసారు. అండ్ చూడండి
గాయస్ మేము ఎంత పెద్ద కవర్ షాపింగ్ చేసాము. అండ్ గెస్ట్ ఎంత అమౌంట్ అయ్యి ఉంటుంది అక్కడ మాది అనేది కామెంట్లో చేయండి. అండ్ ఇంకా అర్బాస్ టెక్స్టైల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ దుప్పటాస్ కావాలంటే చూస్తున్నారు అనమాట. సో ఈ దుప్పటాస్ వచ్చేసి 250 నుంచి ఉన్నాయి. సో అలా రేంజ్ అనమాట. ఇంకా అలా నడుస్తూ చార్మినార్ కూడా ఒకసారి కవర్ చేసేద్దామని చెప్పి ఇట్లా వెళ్తుంటే గల్లీలో నాకు ఇది కనిపించింది. యాక్చువల్లీ నేను జైపూర్లోనే ఉంటదేమో అనుకున్నాను, బట్ హైదరాబాద్ లో ఉంటుందని నాకు తెలీదు. షబీర్ బ్యాంగిల్స్ సెంటర్ అంట. చిన్న షాప్ ఉంది, బట్ క్యూట్ గా అంకుల్ చేస్తుంటే నేను వెళ్ళి వీడియో తీసుకుంటానంటే వై నాట్ అని చెప్పి అంకుల్ కూడా ఓకే సార్ అనేసారనమాట. సో ఇంకా వాళ్ళు కూడా ఫుల్ లైక్ వాళ్ళ బిజినెస్ గురించి చెప్పడం, నాతో చాలాసేపు మాట్లాడారు, వాళ్ళ డీటెయిల్స్ చెప్పారు. ఆల్మోస్ట్ అంటే ప్రాసెస్ కొంచెం స్టార్ట్ అయిపోయింది, నేను కొంచెం మిడిల్లో వెళ్ళాను. బట్ ఎనీవేస్ నాకైతే మంచిగా అనిపించింది. సో అప్పటికి మా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నేను సింధు మాత్రమే ఆగి వీడియో తీసుకొని వద్దామని ఇంకా ఆగామన్నమాట. సో ఫస్ట్ ఏంటో దాంతో చేశాక దాన్ని రౌండ్ షేప్ గా ఇచ్చి ఇట్లా బొగ్గులలో కాల్చారనమాట. కాల్చినాక మంచిగా దాన్ని వాటర్లో వేసి కొద్దిసేపు అయ్యాక నాకు ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఒక్క బ్యాంగిల్ 100 రూపీస్ అండ్ 2 బ్యాంగిల్స్ 200 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి షబీర్ బ్యాంగిల్ సెంటర్ కదా. సో వీళ్ళు ఈవెంట్స్ లో కూడా చేసిస్తారంట. సో నాకు అంకుల్ చెప్పారు ఈవెంట్స్ లో కూడా చేస్తాము, మెన్షన్ చేయండి, ఎవరికైనా ఉంటే అవసరం ఉంటే తీసుకుంటారు కదా. సో అందుకే నేను కార్డ్ తీసుకున్నాను, వాళ్ళది కార్డ్ నా దగ్గర ఉంది. ఆ కార్డ్ మీద నేను అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, వాళ్ళ వాట్సాప్ నెంబర్. సో మీకు ఎవరికైనా అవసరం ఉంటే, మీకు ఎవరికైనా ఇది ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి వాళ్ళకి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. నేను ఇప్పుడు ముందు చూపిస్తాను, వెయిట్ చేయండి, కార్డ్ అనేది చూపిస్తాను. సో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో అవసరం వస్తుంది. సో ఇదనమాట ప్రాసెస్. నాకు భలే అనిపించిన ప్రాసెస్ చూస్తుంటే నేను ఎన్ని డేస్ నుంచి సో జైపూర్కి వెళ్తేనే వస్తుందేమో అనుకున్నాను, బట్ హైదరాబాద్లో ఉంది అని నాకు తెలియదు. సో ఫైనల్గా అయితే నేను ఆ వీడియో తీసుకున్నాను. నాకు భలే అనిపిస్తుంది అనమాట ఇట్లా బ్యాంగిల్స్ చేస్తుంటే. సో అలా అనమాట. ఇవైతే చెప్పాను కదా, ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అనమాట ఒక బ్యాంగిల్. సో ఇంకా మంచిగా అలా తీసుకున్నాం. ఇంకా అంకుల్ చెప్పారు సండే వచ్చి ఉంటే నేను ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ చేసి చూపించేవాడిని అని. సండే కాదు. సో ఎనీవేస్ మాకు ఇంకా టైం అయిపోతుంది, మేము ఇంకా చార్మినార్ తిరిగేసి ఇంటికి వెళ్ళాలి కదా. మా వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు రా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట. 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. అదే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఇది మీకు అవసరం వస్తుంది ఎప్పుడైనా. ఆర్ మీరు ఎప్పుడైనా చార్మినార్ సైడ్ వస్తే మీరు కూడా ఒకసారి వచ్చి వాళ్ళని మీట్ అవ్వండి. ఎంత స్వీట్గా మాట్లాడారో నాతోనైతే. సో మంచిగా అంకుల్ నన్ను కూడా దిగమని చూపించారనమాట. సో ఆ 2 బ్యాంగిల్స్ నేను తీసుకొని ఇంకా చార్మినార్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయాం నేను సింధు. మళ్ళీ మా హార్ట్ ఈస్ ఫుల్ గాయ్స్. నాకు అలా బ్యాంగిల్స్ వీడియో తీసుకోవడం మంచిగా అనిపించింది. వాళ్ళైతే చాలా బాగా మాట్లాడారు. అంకుల్ పాపం ఇలా స్వెట్ కారుతున్నా కానీ అంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఇంకా నేను బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా కావాలని చెప్పి తీసేసుకున్నాను అనమాట. అండ్ ఇలా వస్తుంటే బ్యాంగిల్ బాక్స్ కనిపించింది. ఆ వీడియోలో చూసుంటారు, ఒక బ్యాంగిల్ బాక్స్ చూపిస్తాను నేను ఎప్పుడు, అది నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట. సో మళ్ళీ మా అత్తమ్మ కావాలంటే తీసుకుంది. సో 300 ఏమో ఎక్కువనే చెప్పారు, 300కి ఏమో బార్గెనింగ్ చేసి 2 ప్లాస్టిక్ బాక్సెస్ తీసుకున్నారనమాట. సో ఫైనల్లీ చార్మినార్ కనిపించేసిందా మీకు. సో స్టార్ట్ అయిందనమాట. ఆ రోజు August 7th మేము వెళ్ళింది. అండ్ ఐ డోంట్ నో అసలు చార్మినార్లో ఏం నడుస్తుంది ఏమో, బట్ ఫుల్ షాప్స్ ఉండే అనమాట. మళ్ళీ మేము 8th కాకుండా 9thకి బేగం బజార్ వచ్చాము, మళ్ళీ చార్మినార్ కవర్ చేసాము. ఆ రోజు కూడా, ఆ రోజు మాత్రం ఇంత కలెక్షనే లేకుండే. ఆ రోజు ఏదో ఊరికి చూద్దామని వెళ్ళాము, బట్ ఫుల్ కలెక్షన్ ఉండే. మళ్ళీ దాని తర్వాత షాపింగ్ చేద్దామని వచ్చిన రోజు అస్సలు కలెక్షనే లేకుండే. అందుకే వెళ్ళిన రోజు షాపింగ్ చేయాలని అంటారు, ఇదే అనమాట దానికి ఎగ్జాంపుల్. సో ఎనీవేస్ వచ్చాము అనమాట. ఇంకా కొన్ని చూద్దాము అని చెప్పి అట్లా వచ్చాము, బట్ ఫుల్ కలర్ఫుల్ ఉండే ఆ రోజు August 7th. ఐ డోంట్ నో ఏముందేమో, అసలు గ్యాప్ లేకుండా షాప్స్ ఉండే ఆ రోజు అయితే. అండ్ మేము ఇంకా ఫుల్గా ఎక్సైట్ అయిపోయాం అనమాట. అంటే అప్పటికి ఓపిక లేకుండే మాకు, ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. మళ్ళీ వద్దాంలే అనుకునే దాంట్లో ఉండి ఇంకా తీసుకోలేదు ఎక్కువ. ఇక్కడ చిన్న ఇయర్ రింగ్స్ అయితే 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. చెర్రీవి, ఆ డ్రాప్లెట్వి ఎంత క్యూట్గా ఉంటాయి అనమాట. ఆల్రెడీ నా దగ్గర డ్రాప్లెట్ ఉంది కదా, సో ఇంకా మా వాళ్ళు తీసుకుంటున్నారు అవన్నీ. సో అవి తీసుకున్నారు, చెర్రీ క్యూట్గా చాలా ఉన్నాయి. అండ్ బ్యాంగిల్స్ అయితే ఓ మై గాడ్, ఎక్కడ చూసినా బ్యాంగిల్స్. చార్మినార్ అంటే బ్యాంగిల్స్ కదా. 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్, అసలు బాక్సులు కూడా 100 రూపీస్కి ఇచ్చేసినారు అనమాట. చాలా బాగుండే బ్యాంగిల్స్ కూడా, చాలా వర్త్. అండ్ క్లైమేట్ అయితే ఓ మై గాడ్, క్లైమేట్ వాజ్ లవ్ గాయ్స్. క్లౌడీగా అసలు మంచిగా సూపర్గా అనిపించింది. ఇలా ఉంటే తిరగడానికి టైర్డ్ కూడా అనిపించదు, హ్యాపీగా అనిపిస్తుంది. బట్ బేగం బజార్ వచ్చిన రోజైతే ఫుల్ ఎండ ఉండే, టార్చర్ ఉండే. ఆ వ్లాగ్ కూడా వెయిట్ చేయండి, మీరు తెలుస్తుంది మీకు. అండ్ ఇలా చెప్పాను కదా, ఇప్పుడు చూసిన బ్యాంగిల్స్ ఆ రోజు వచ్చి తీసుకుందామంటే అసలు ఆ రోజు షాప్సే లేకుండా ఎక్కువ. ఐ డోంట్ నో వై అసలు. అండ్ ఇక్కడ బ్యాగ్స్ కూడా ఇలా 200, 150, 300, 350 ఇలా రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. సో చాలా బ్యాగ్స్ కలెక్షన్ కూడా, స్లింగ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా బాగానే ఉండే. అండ్ నేనైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేసాను గైస్, మంచిగా తిరిగేసాను. అండ్ ఇక్కడ వాచెస్, పిల్లలకు వాచెస్ కూడా ఉన్నాయి. ఇవి 100, 150 రేంజ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇంకా డిపెండ్స్ అనమాట. కొంచెం పెద్ద వాచెస్ అయితే కొంచెం అలా స్టాల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ డ్రెస్సెస్ దగ్గరికి వెళ్తాను, వెయిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. సరే అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి నెక్స్ట్ డే ఆఫ్టర్ డే వచ్చాము మళ్ళీ. అండ్ అక్కడ చూస్తే అసలు
ఆ షాపే లేదు, అగ్గరగొట్టేశారు. అసలు షాపే ఈ పర్టికులర్ అసలు ఆ రోజు లేదు బేగం బజార్ వచ్చిన రోజు అయితే. ఐ డోంట్ నో మళ్ళీ ఎందుకు పెట్టలేదో వాళ్ళైతే. ఈ రోజు అయితే పర్టికులర్ ఆగస్ట్ 7th రోజు అయితే చాలా బాగుండే అనమాట కలెక్షన్. ఇక్కడ మాత్రం నో ఎక్స్చేంజ్, ఫిక్స్డ్ రేట్స్ ఉండే అనమాట. లైక్ 700 500 అయితే తక్కువ ఉండే, 700 నుంచి అయితే చాలా కలెక్షన్ ఉంది, చాలా బాగుండే కూడా. నేను కొన్ని డ్రెస్సెస్ చూపిస్తాను, ముందు చూడండి. నాకైతే ఫుల్ మంచిగా అనిపించింది. క్లైమేట్ కూడా మాకు మస్తు సపోర్ట్ ఇచ్చింది గైస్. మంచిగా ఓపిక ఉండే, మంచిగా టైర్డ్ అయినా కానీ అంత తెలియట్లేదు అనమాట, ఎందుకంటే క్లైమేట్ వాజ్ సో కూల్ అండ్ వెదర్ వాజ్ సో డామ్ గుడ్. ఇంకా మంచిగా అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ నేనైతే నిదానంగా ఎవరన్నా ఏదన్నా కొనుక్కోండి, నేను మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తా అని చెప్పేసి అన్ని చూపించడానికి ట్రై చేశాను మీకు అక్కడ ఉన్నాయి. ఇంకా యాక్చువల్గా కొన్ని అయితే మిస్ చేశాను. మేము నెక్స్ట్ డే మళ్ళీ బేగం బజార్ వచ్చినప్పుడు వద్దాంలే, అప్పుడు చూపిద్దాంలే అని. బట్ ఎనీవేస్ ఇక్కడైతే చాలా సైజెస్ ఉన్నాయి. 250 అక్కడ చూపించాను కదా, 250 రేంజ్ అట్లా డబల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయి. ఇవైతే పార్టీ వేర్ కలెక్షన్ ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే ఎక్స్చేంజ్ ఉండదు, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. అస్సలు బార్గెనింగ్ చేయనియట్లేదు, ఎంత చేసినా కానీ అస్సలు తగ్గట్లేదు అనమాట. వాళ్ళైతే కలెక్షన్ మాత్రం బాగుంది. సో ఎవరైనా పార్టీ వేర్కి ఒకేషన్కి చూస్తున్నారో వన్స్ ఒకసారి చార్మినార్కి వచ్చి ఇది ట్రై చేయండి. ఈవినింగ్ టైమ్సే రండి, మంచిగా ఉంది. ఈవినింగ్ అనమాట, ఇది అరౌండ్ 4:35 అవుతుంది అనమాట. సో అప్పుడు ఇంకా క్లైమేట్ బాగుంది, మంచి డ్రెస్సెస్ చూసేసరికి హ్యాపీ అనిపిస్తుంది అనమాట అమ్మాయిలకైతే. అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చూడండి అసలు. ఈ పర్టికులర్ డ్రెస్ మాత్రం భలే క్యూట్గా అనిపించింది. దాని ప్రైస్ వచ్చేసి 750 చెప్పాడు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇంతే అనమాట మేము మదీనా అండ్ చార్మినార్ ఎక్స్ప్లోర్ చేసింది. సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో ఇంకా నెక్స్ట్ బేగం బజార్ వ్లాగ్ కూడా వస్తుంది, స్టే ట్యూన్ ఫర్ దట్. ఆ రోజు అయితే ఫుల్ హెక్టిక్ అయిపోయింది మాకు. ఇది మాత్రం మంచిగా నిదానంగా జరిగింది, అది మాత్రం ఫుల్ హెక్టిక్ అయింది. సో వెయిట్ ఫర్ ఇట్. ఆల్సో నేను దీని తర్వాత నెక్స్ట్ వీడియో పెడుతుంది మదీనాలో చేసిన షాపింగ్ హాల్. సో అది నెక్స్ట్ డేనే పెట్టాలా, గ్యాప్ ఇచ్చి పెట్టాలనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.